తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు కీలక దశకు చేరుకున్నాయి. డిప్యూటీ కమిషనర్ ఉమేష్ సిన్హా నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల బృందం ఇవాళ హైదరాబాద్కు వస్తుంది. సాయంత్రం రాజకీయ పార్టీలతో, రేపు పోలీసులు, జిల్లా అధికారులతో సమావేశమవుతుంది. వీళ్ళిచ్చే నివేదిక ఆధారంగానే ఎన్నికల డేట్స్ను ఫైనల్ చేస్తుంది ఈసీ. మరోవైపు కొత్త షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ జాబితా కూడా విడుదలయ్యింది. తెలంగాణలో డిసెంబరులోపే ఎన్నికలు పూర్తి చేసే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం వేగం పెంచింది. ఎన్నికలు నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో లేవో తెలుసుకునేందుకు, రాజకీయ పార్టీలు, అధికారుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు ఇవాళ తెలంగాణకు వస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకుని 6:30కు సచివాలయంలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమవుతారు. టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ, ఎంఐఎం, వామపక్షాలు ఇలా ప్రతి పార్టీకి ఈసీ టీం 10 నిమిషాల సమయం కేటాయించింది. గుర్తింపు పొందిన 9 రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈసీ బృందంతో సమావేశమవుతారు. రాత్రి 8:30కు సీఈఓ రజత్ కుమార్, నోడల్ ఆఫీసర్లు, పోలీసు ఉన్నతాధికారులు, ఆదాయ పన్ను శాఖ, ఎక్సైజ్ శాఖ, రవాణా శాఖ అధికారులతో భేటీ కానుంది. రాత్రికి తాజ్ కృష్ణాలో బస చేస్తారు. రేపు ఉదయం 10 గంటలకు ఖైరతాబాద్లో డీఈఓలు, ఐజీలు, ఎస్పీలు, 31 జిల్లాల అధికారులతో సమావేశమవుతారు. బుధవారం సాయంత్రం వరకు భేటీ ఉంటుంది. ఆ తర్వాత సచివాలయంలో సీఎస్ జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, హోంశాఖ కార్యదర్శి, ఆర్థిక, ఎక్సైజ్ శాఖ, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శులతో సమావేశం జరుగుతుంది. 2 రోజుల సమావేశ వివరాలను మీడియాకు వివరించిన తర్వాత ఈసీ బృందం ఢిల్లీ వెళ్లిపోతుంది. మరోవైపు కొత్త షెడ్యూల్ ప్రకారం ఓటర్ జాబితా సవరణ కూడా ప్రారంభమైంది. ఈ నెల 25 వరకు అభ్యంతరాలు స్వీకరించి అక్టోబర్ 4లోపు ఓటర్ లిస్టును అప్డేట్ చేస్తారు. అక్టోబర్ 8న తుది జాబితాను ప్రకటిస్తారు. సో ఓటర్ లిస్ట్ లో అవకతవకలు ఉన్నాయి. ఓటర్ లిస్ట్ ఈసీ ప్రతినిధుల నుంచి నివేదిక అందిన తర్వాత ఎన్నికల షెడ్యూల్పై సీఈసీ తుది నివేదిక తీసుకుంటుంది. అధికారుల స్పీడ్ చూస్తుంటే నవంబర్లోనే ఎన్నికలు ఉండే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.